నమస్తే. సో, ఈ విశ్వ వసునామ సంవత్సరం తెలుగు సంవత్సరంలో ఎస్ లెటర్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? ప్రతి ఇయర్ మళ్ళీ ఉగాది తెలుగు సంవత్సరానికి గూడా నేను ఎస్ లెటర్ రిజల్ట్స్ చెప్తూ ఉంటాను. ఈ విశ్వ వసునామ సంవత్సరం స్టార్ట్ అవుతోంది కదా! ఇప్పుడు ఎస్ లెటర్ అంటే ఈ సంవత్సరంలో ఎస్ లెటర్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఎలా ఉంటుంది మేడం అని చాలామంది అడిగారు. అండ్ ఇంకా స్పెషల్‌గా ఈ వీడియోలో ఎస్ లెటర్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే అమ్మాయిలు ఎలా ఉంటారు అని స్పెషల్ రిక్వెస్ట్ అడిగారనమాట. వాళ్ళ క్వాలిటీస్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ సక్సెస్, వాళ్ళ కర్మ ఫలితాలు ఎలా ఉంటాయి, ఇది కొంచెం కంటెంట్ చేయమని వెరీ రిక్వెస్టెడ్‌గా వచ్చిన మెసేజెస్. సో, అమ్మాయిలు ఎస్ లెటర్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే అమ్మాయిలు పర్టిక్యులర్‌గా ఫోకస్ చేయడానికి ట్రై చేస్తాను. జనరల్‌గా అమ్మాయిలు, అబ్బాయిలకి అందరికీ కలిపే చెప్తూ ఉంటాను కదా! సో, అలా చూద్దాం. ఈ విశ్వ వసునామ సంవత్సరంలో ఎస్ లెటర్ ఇప్పుడు ఎస్ లెటర్ గురించి నేను కంటెంట్ గాని, క్వాలిటీస్ చెప్తున్నప్పుడు మెనీ పీపుల్ కనెక్ట్ అవుతారు దానికి. ఎంతమంది ఎస్ లెటర్స్ వేసినా యూట్యూబ్‌లో నేను ఎస్ లెటర్ కంటెంట్ చెప్పిన తర్వాత చాలామంది వేస్తూ ఉంటారు ఎస్ లెటర్. బట్ నా కంటెంట్ ఉండే ఫాలోయింగ్ కానీ సో, మ్యాచింగ్ ఎగ్జాక్ట్‌గా అని చెప్పిన ఫాలోయింగ్ కానీ చాలామంది అప్రిషియేట్ చేస్తూ నాకు కింద కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవరు ఎలా కంటెంట్ ఇచ్చినా కూడా నేనిచ్చే కంటెంట్ మీకు చాలా వరకు కనెక్ట్ అవుతున్నందుకు అండ్ నేను చెప్పే విషయాలు కూడా మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు కూడా చాలా హ్యాపీ. సో, వాల్యుబుల్ స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నా, దాన్ని మీరు చక్కగా ఫాలో చేస్తున్నారు. ఇట్స్ వెరీ నైస్ అండి. ఫస్ట్ థింగ్ అందరికీ కూడా థ్యాంక్స్. సో, ఈ విశ్వ వసునామ సంవత్సరంలో కూడా మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ విశ్వ వసునామ సంవత్సరం మనకి 2026 19 మార్చ్ వరకు కూడా ఇది అప్లికబుల్ అనమాట ఈ ఫలితాలు. సో, లాస్ట్ ఇయర్ ఏదైతే వర్క్ చేశారో ఇయర్‌లో ఆ రిజల్ట్ వస్తుంది అని చెప్పి మనము చెప్పుకున్నాము ఆల్రెడీ. ఈ విశ్వ వసునామ సంవత్సరంలో కూడా సేమ్ థింగ్. లాస్ట్ ఇయర్ మీరు ఏదైతే వర్క్ చేశారో ఇయర్‌లో రిజల్ట్ అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎస్ లెటర్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళందరికీ కూడా వర్క్ చేసిన వాళ్ళకి రిజల్ట్ వచ్చే ఇయర్. వర్క్ చేయకుండా కూర్చొని మాకు ఈ సంవత్సరమైనా మారుతుందా, మా జాతకాలు ఏం మారట్లేదు, మా జీవితాలు ఏం మారట్లేదు. నేను ఒక పాయింట్ చెప్తానండి, మీ జీవితాలు జాతకాలు మారట్లేదు అంటే ఇట్స్ డిపెండ్ అపాన్ యువర్ కర్మ రిజల్ట్స్. అవి మీ కర్మ అనేది ఎలా రాసి పెట్టుందో దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది. కానీ ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయింది కానీ మాకేమీ సక్సెస్ రాలేదు అని కామెంట్స్ పెట్టే వాళ్ళ కోసం చెప్తున్నాను. సక్సెస్ ఇట్స్ డిపెండ్ అపాన్ యువర్ కర్మ. మీ ప్రారబ్ధ కర్మ బట్టి ఉంటుంది. ఎస్ లెటర్ క్వాలిటీస్ చాలా మ్యాచ్ అవుతాయి, మెనీ పీపుల్కి మ్యాచ్ అవుతూ ఉంటాయి. బట్ ఫలితాలు అంటే జీవితంలో ఇల్లు కొనుక్కోవాలనుకున్నారు, జాబ్ రావాలని ట్రై చేస్తున్న వాళ్ళు, డెవలప్ అవ్వాలని కోరుకున్న వాళ్ళకి ఎవరికి వాళ్ళకి పర్సనల్గా వాళ్ళ కర్మ ఫలితాల బట్టనే ఉంటుంది. ఎస్ లెటరు కర్మ ఫలితాలను ఇవ్వడంలో ఎందుకంటే కర్మాధిపతి పక్కనే ఉంటాడు కాబట్టి మిస్టేక్ ఏదైనా చేస్తే చాలా తొందరగా ఎఫెక్ట్ ఉంటుందని నేను ఒక పాయింట్ చెప్తూ ఉంటాను. మీ పర్సనల్ గ్రోత్కి మీ కర్మ ఫలితాలని అనుసరించి ఉంటాయి. ఇక్కడ చెప్పే కంటెంట్ ఏంటి అంటే వర్క్ చేసిన వాళ్ళకి విశ్వ వసునామ సంవత్సరంలో మీరు ఎవరైతే వర్క్ చేస్తారో వర్క్ చేసిన వాళ్ళకి ఇయర్ రిజల్ట్ ఉంటుంది. వర్క్ చేయని వాళ్ళు ఎవరు వర్క్ చేశారో ఎవరు సిన్సియర్గా దాంట్లో ఉన్నారో మనం చెప్పలేము. కాబట్టి వర్క్ చేసే వాళ్ళకి ఇది వర్తిస్తుంది. చెయ్యని వాళ్ళు కూర్చొని మాకు ఏ రిజల్ట్ రాలేదండి అలా మాట్లాడితే దానికి ఎవరు ఏం చేయలేరు. ఓకే, ప్రతిదీ కూడా ఆస్ట్రాలజీ కానీ ఇప్పుడు లెటర్ న్యూమరాలజీ చెప్పినా, లెటర్ ఆస్ట్రాలజీ చెప్పినా ఎవ్రీథింగ్ మళ్ళీ మీ పర్సనల్కి అప్లికబుల్ ఏంటి, కర్మ ఫలితాలు బట్టి సక్సెస్ ఉంటుంది. క్వాలిటీస్ అప్లై అవుతాయి, అందరికీ అప్లై అవుతాయి చెప్పినవి. బట్ ఫలితాలు ఎలా వస్తాయి, మీ కర్మ బట్టి మీ పర్సనల్ జాతకం బట్టే ఫలితాలు వస్తాయి. సో, ఈ జనరల్గా ఎస్ లెటర్ గురించి చెప్పేది చాలామందికి యూజ్ అవుతుంది. కంటెంట్ వాళ్ళకి మ్యాచ్ అవుతున్నవా యూజ్ అవుతుంది. చక్కగా అందరూ అదే కామెంట్స్లో పెడుతుంటారు మాకు ఆ రిజల్ట్స్. కొంతమంది 50% మ్యాచ్ అయింది, కొంతమంది 60, 70, కొంతమంది 100% మ్యాచ్ అయింది అంటున్నారు. చాలా సంతోషం దానికి. సో, కాబట్టి మీరు చేసిన వర్క్కి ఈ విశ్వ వసునామ సంవత్సరంలో కూడా మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఏంటి విశ్వ వసునామ సంవత్సరం ఉమెన్ క్వాలిటీస్ ఏంటి ఎస్ లెటర్లో. సో, ఉమెన్కి ఎలా ఉంటుంది, ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే అమ్మాయిలు ఎవరైతే ఉంటారో నిజంగా వాళ్ళ లైఫ్ అయితే మాత్రం నా నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు ఎంత పాజిటివ్గా ఉందామన్నా కూడా ఎక్కువ వాళ్ళకి మోసాలు అనేవి ఎదురవుతుంటాయి. ఎస్పెషల్లీ ఎస్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు సునీత, నేనేమో సుజాత,
ఇంకా అలా నేమ్స్ స్టార్ట్ అయ్యే ఎస్ లెటర్తో స్టార్ట్ అయ్యే అమ్మాయిలందరికీ కూడా వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు, ఎమోషనల్గా వాళ్ళు ఎంతో గివింగ్ ఎనర్జీలో ఉంటారు. బట్ వాళ్ళకి లైఫ్లో ఎక్కడో దగ్గర మోసం ఎదురయ్యి మానసికంగా చాలా కృంగిపోతారు. బట్ ఇలా జరిగిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడో రోజు దేవుడు కర్మ ఫలితాలను అనుసరించి ఒక టైం ఇస్తారు. అమ్మాయిలందరికీ నేను చెప్పేది, ఆ టైంలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు. మిమ్మల్ని బాగా బాధ పెట్టిన వాళ్ళు పనిష్మెంట్ అనుభవిస్తారు. ఇది తప్పకుండా జరుగుతుంది. కర్మ ఫలితాలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. ఒకరికి ఒక 35 ఇయర్లో రిలీఫ్ వస్తే వాళ్ళ స్ట్రగుల్ పడిన దానికి, ఒక్కొక్కరికి 45 ఇయర్స్లో రావచ్చు, ఒక్కొక్కరికి 55లో కూడా రావచ్చు, ఒకరికి 60 ఇయర్స్లో కూడా రావచ్చు, ఒకరికి కొంచెం ఎర్లీగానే 30 బిలో రావచ్చు. కర్మ ఫలితాలు బట్టి ఏజ్ గ్రూప్ మారిపోతూ ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా మీరు ఏదైతే మోసపోయారో అమ్మాయిలందరూ, దానికి మీకు దేవుడు ఒక అవకాశం ఇస్తాడు ఒక స్టేజ్లో. బట్ పేషెన్సీగా దానికి మీరు వెయిట్ చేయండి. చాలామంది అంటారు, మేడం నిజంగా కష్టాలు పడుతున్నాం, మీరు చెప్పే మాటలు ధైర్యాన్ని ఇస్తాయి, మాకు ఎప్పుడా రిలీఫ్ వస్తుంది అని అడుగుతారు. మీ కర్మ ఫలితాలు బట్టి డెఫినెట్గా రిలీఫ్ వస్తుంది. మీకు ఒక టైం వస్తుంది, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు తిరిగి అనుభవించడానికి కూడా టైం వస్తుంది. కాబట్టి పేషెన్సీగా వెయిట్ చేయండి. ఇది కంటెంట్ అంతా కూడా స్పిరిచువల్ కంటెంట్ కాబట్టి డెఫినెట్గా ఇది మీకు మ్యాచ్ అవుతుంది కంటెంట్. సో అమ్మాయిలు అలాగే ఇంకా అమ్మాయిల లక్షణాల్లో చాలా సున్నితంగా ఉంటారు. యాస్ లెటర్లో నేమ్ స్టార్ట్ అయ్యే అమ్మాయిలందరూ కూడా సున్నితంగా ఉంటారు. కళల పట్ల చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అంటే ఏదో ఒక టాలెంట్ వాళ్ళల్లో ఉంటుంది, ఏదో ఒక కళ వాళ్ళల్లో ఉంటుంది. తర్వాత భరించే శక్తి వాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. చూడ్డానికి చాలా అనుకువగా అందంగా కనిపిస్తారు. మోస్ట్ ఆఫ్ బ్యూటిఫుల్గా కనబడతారు ఎస్ లెటర్. కానీ వీళ్ళకి చెప్తున్నాం కదా, కష్టాలు, ఎవరి ఒకరి చేతిలో మోసపోవడం, ఎక్కువ శాతం ప్రేమలో మోసపోవడం, పెళ్ళైన తర్వాత కూడా బంధువుల నుంచో లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. కొంచెం వీళ్ళ నాన్నగా దొక్కేయడం ఇలా జరుగుతూ ఉంటుంది ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే అమ్మాయిలకి. బట్ దీంట్లో ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే అమ్మాయిల్లో బాగా గ్రోత్ అయ్యి మంచి పొజిషన్స్లో ఉన్న అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా వెనకాల ఈ పెయిన్స్ అన్నవి చాలా ఉన్నాయి. కానీ వాళ్ళకి చాలా నేను అబ్జర్వ్ చేశాను, వాళ్ళకి ఒక టైమింగ్లో ఎవరినైతే వాళ్ళు ఎక్కువ పెయిన్ చేశారో, ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళు అనుభవించారనమాట. బట్ ఇట్స్ టైం మారుతూ ఉంటుంది. ఇంకా ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే అమ్మాయిల్లో చాలా మొండితనం, పట్టుదల, నిజాయితీ ఇవన్నీ మనకు ఎక్కువగా కనబడతాయి. తర్వాత ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువ అనమాట. ఏదైనా పెయిన్ భరించినా బయటికి చెప్పి తక్కువ అవ్వాలని అనుకోరు, వాళ్ళలో వాళ్ళే భరించుకుంటూ ఉంటారు. తర్వాత మొండితనం, మొండి ధైర్యం. నేను ఎక్కువగా చూసింది అమ్మాయిల్లో ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళలో మొండి ధైర్యం. ఈ ధైర్యం ఒక ఆయుధం మీకు. ఈ ఆయుధంతోనే జీవితంలో చాలా సక్సెస్ అయిన అమ్మాయిలు ఉన్నారు. ఇంకా ఎవరైనా కొంచెం సప్రెస్ అవుతున్నారు ప్రాబ్లమ్స్తో అన్నట్టే, మీకు టైం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఎందుకంటే కర్మ ఎవరిని వదలదు. మీకు ఎవరైతే పెయిన్ ఇచ్చారో, ప్రేమ అని చెప్పి మోసం చేశారో, లేకపోతే ఇంకోటి మనీ విషయంలో మోసం చేశారో, వాళ్ళందరూ కూడా అనుభవిస్తారు ఒక టైంలో. సో అది మీరు కళ్ళారా చూస్తారు. కాబట్టి అంతవరకు డివైన్ టైమింగ్ ఏదైతే ఉంటుందో దాని గురించి వెయిట్ చేయండి. భగవంతుడి మీద నమ్మకం, డివైన్ టైమింగ్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ టైంలో మీరు గెలుస్తారు. ఇంకా మేము గెలవేమో అని అడుగుతున్నారు కదా, అలాంటి సమస్య ఏం లేదు, ఖచ్చితంగా మీరు గెలుస్తారు. అది చెప్తాను కదా, ఆ రిజల్ట్స్ వచ్చేది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్ గ్రూప్ ఉండొచ్చు. పర్టికులర్ ఇదే ఏజ్ అని మనం చెప్పలేం, డిపెండ్ అపాన్ పర్సనల్గా మారిపోతుంది కర్మ బట్టి. ఇలా ఇంకా వీళ్ళలో కళలు ఎక్కువగా ఉంటాయి అనుకున్నాము. కొంతమంది హయ్యర్ స్టడీస్ చేసే అమ్మాయిలు ఉన్నారు, మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు, వాళ్ళకు కూడా పెయిన్ ఉంది. ఈ పెయిన్కి కూడా రిజల్ట్ వచ్చే టైం అనేది ఒకటి వస్తుంది. ఈ విశ్వ వసునామ సంవత్సరంలో అమ్మాయిలకి వాళ్ళు కష్టపడిన దానికి రిజల్ట్ ఉంది. నేను చెప్పింది ఏంటి, కష్టపడిన దానికి మీకు రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా. ఇంకొక పాయింట్ కూడా అడుగుతున్నారు అక్క, సో ఎస్ లెటర్తో నేమ్ పెట్టుకుంటే కష్టాలు ఎక్కువ వస్తాయా? అలా ఏం లేదండి. కష్టాలు వచ్చినా కానీ సక్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎస్ లెటర్కి. తర్వాత ఈ క్వాలిటీస్ చెప్తున్నప్పుడు నేను ఒక్కో పాయింట్ కూడా మీకు చెప్తూ ఉంటాను కదా, మీరు ఎవరికైనా పెయిన్ ఇచ్చినా కూడా ప్రాబ్లమే. ఎందుకంటే రెండు విధాల మీకు పెయిన్ ఫేస్ చేస్తే మీకు రిలీఫ్ ఏదో ఒక టైంలో మీరు సక్సెస్ అయ్యి ఎలా నిలబడతారో, మీరు కొంతమందిలో దీంట్లో టాక్సిక్ పీపుల్ కూడా ఉంటారండి, డిపెండ్ అపాన్ దట్ పర్సనల్ హారోస్కోప్. వాళ్ళు పెయిన్ ఇచ్చేవాళ్ళు, కొంచెం శాడిజంతో ఉన్న వాళ్ళని కూడా చూశాను. అలాంటి వాళ్ళకి కూడా పెయిన్ అంతే తొందరగా తొందరగా ఎఫెక్ట్ అవుతుందని కూడా చెప్పుకున్నాం. సో ఏది కేటగిరీ అన్నది మీరు చూసుకోండి, దాన్ని బట్టి ఫలితాలు చూసుకోండి. అండ్ ఈ సంవత్సరంలో కష్టపడిన వాళ్ళ అందరికీ కూడా విశ్వవసనామ సంవత్సరంలో అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ కూడా లాస్ట్ ఇయర్ ఏదైతే ప్రాజెక్ట్స్ చేశారో పెండింగ్ ఉండిపోయింది, ఈ ఇయర్లో సక్సెస్ అవుతుంది. మనం చెప్పుకున్నాం మార్చ్ 19 వరకు, 2026 మార్చ్ 19 వరకు అప్లై అవుతుంది ఇది. తర్వాత
సో ఎస్ లెటర్ చెప్పినప్పుడు మెయిన్ వీడియోలో కిందన శివకుమార్ అని ఒక ఆయన కామెంట్ పెట్టారు, ఎస్ పక్కన హెచ్ చెప్పలేదు, ఎన్నిసార్లు చూస్తున్నాను వీడియో, ఎస్ పక్కన హెచ్ మీరు చెప్పట్లేదు అని అన్నారు. చెప్తాను. ఎస్ పక్కన హెచ్ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి అది. ఎస్ పక్కన హెచ్ అమ్మాయిల పేర్లో అయితే స్నేహ, ఎస్ పక్కన ఎన్ ఉంది కదా స్నేహ, ఎస్ పక్కన హెచ్ అంటే శివకుమార్, ఎస్ పక్కన హెచ్చే వస్తుంది. స్నేహ అన్న నేమ్ కానీ హెచ్, ఎన్ కానీ హెచ్ కానీ పర్టికులర్ చెప్పాలి. వీళ్ళకి ఒక రకంగా కష్టపడతారు లైఫ్లో, అదృష్టం చాలా చక్కగా వస్తుందండి ఎస్ పక్కన ఎన్ అండ్ ఎస్ పక్కన హెచ్ కాంబినేషన్. సో వీళ్ళకి ఏంటంటే అదృష్టం సడన్గా వస్తుందన్నమాట లైఫ్లో. సేమ్ ఎస్ లెటర్ క్వాలిటీస్ అన్నీ వర్తిస్తూ ఎన్కి హెచ్కి స్పెషల్ అదృష్టం చక్కగా వస్తుంది. ఎందుకంటే వీళ్ళలో ఉండే ఇన్నోసెన్స్, హార్డ్ వర్క్, దీనికి ఏంటంటే వచ్చిన అదృష్టం కూడా ఫాస్ట్గా వస్తుంది. వీళ్ళకి ఆ అదృష్టం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ చాలా తొందరగా గ్రహిస్తారు ఏ విషయాన్నైనా. స్మార్ట్ మైండ్ అనమాట, ఎంతో స్మార్ట్గా ఉంటారు. విషయాన్ని గ్రహించడంలో స్మార్ట్నెస్ ఎక్కువ ఉంటుంది ఎన్ అండ్ హెచ్ కాంబినేషన్స్. మిగతా కాంబినేషన్ చాలామంది కామెంట్స్ పెట్టారు, దాంట్లో ఈ కామెంట్ అయితే శివకుమార్ గారు బాధపడుతూ ఎన్నిసార్లు చూస్తానండి, చెప్పలేదు మీరు ఎస్ పక్కన హెచ్ గురించి అన్నారు కాబట్టి చెప్తున్నాను. సో షూర్గా చెప్తానని కూడా చెప్పాను నేను. సో ఇదనమాట. అండ్ సక్సెస్ పర్సంటేజ్ కూడా వీళ్ళకి ఎక్కువే ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా టెక్నికల్ రంగాల్లో ఎన్హెచ్ రెండు కాంబినేషన్స్ టెక్నికల్ రంగాల్లో ముందుకెళ్తారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా కానీ, లేదు ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నా కూడా టెక్నికల్ విషయాలు అంటే లైక్ కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఇలాంటి వాటిల్లో వీళ్ళు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అండ్ కొంచెం మోటార్ ఫీల్డ్, మెకానిక్ ఫీల్డ్ ఇలాంటి వాటిల్లో సక్సెస్ ఎక్కువ ఈ కాంబినేషన్కి. అండ్ ఏరోనాటిక్స్ వాటిల్లో కూడా ముందుకెళ్తారు. కానీ లైఫ్లో ఎంత స్లోగా వీళ్ళు వెళ్ళి స్టడీగా ఉంటారో వీళ్ళకి అంత సక్సెస్ అని. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నుంచి ఎవరిని ఎదిరించరు, ఎవరిని బాధ పెట్టరు, అలా ఉంటారు. కానీ సక్సెస్ చక్కగా వస్తుంది వీళ్ళకి లైఫ్లో. మ్యాక్సిమం కవర్ చేశాను అనుకుంటాను. ఇక ఈ విశ్వ వసునామ సంవత్సరంలో మరి ఎస్ లెటర్ వాళ్ళకి లాస్ట్ ఇయర్ రిసీవింగ్ ఎనర్జీ అని కూడా చెప్పాను. ఎవరికైతే ఎమోషనల్గా హర్ట్ అయ్యారో, అంటే ప్రేమ అందలేదు అని బాధపడ్డారు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా, ఈ విశ్వ వసునామ సంవత్సరంలో కొంత అది రిసీవింగ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. బికాజ్ ఆఫ్ యువర్ జెన్యూనిటీ, మీరు జెన్యూన్గా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఒక ప్రేమ మనము జెన్యూన్గా ఇచ్చి వెయిట్ చేస్తున్నప్పుడు ఆ టైమింగ్లో మళ్ళీ మనం రిసీవ్ చేసుకుంటాం, కంపల్సరీ రిసీవ్ చేసుకుంటాం కదా. సో ఆ టైమింగ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కాబట్టి అమ్మాయిలకి ప్రత్యేకంగా ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు ఎంత సున్నితంగా ఉంటారు, ఎంత మొండిగా ఉంటారు, ఎంత పేషెన్సీగా ఉంటారు, ఎంత ఓర్చుకునే గుణంతో ఉంటారో అంత పాజిటివిటీ మీ లైఫ్లో ఉంటుంది. ఆ పాజిటివిటీ వచ్చినప్పుడు కూడా మీరు అదే స్టెబిలిటీ మెయింటైన్ చేయండి. ఇంకా అద్భుతమైన ఫలితాలు ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే అమ్మాయిలందరూ కూడా చూస్తారు. ఇంకా ఈ విశ్వ వసునామ సంవత్సరంలో కూడా ఇంకా ఎక్కువ చూస్తారు. సో చక్కగా ఎస్ లెటర్తో నేమ్స్ పెట్టుకోవచ్చు, అమ్మాయిల నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు. అలాంటి అపోహలు ఏం లేదండి. ప్రతి లెటర్కి కర్మ ఫలితాలు ఉంటాయి, ఓన్లీ ఎస్ లెటర్కే కాదు, ప్రతి లెటర్కి ఉంటాయి. వాళ్ళు చేసుకున్న దానికి వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఎస్ లెటర్లో ఏంటి అంటే ఇంకా భరించుకునే గుణం ఎక్కువ కదా, భరించే గుణం ఎక్కువ, ఆ భరించే గుణంతో పాటు మొండితనం ఎక్కువ. ఏం కాదు, నేను కష్టపడతాను, ఎప్పటికైనా నాకు మంచి రోజులు వస్తాయన్న మొండితనం ఎక్కువ. ఈ పాజిటివ్ యాటిట్యూడ్ కూడా ఎస్ లెటర్లో ఎక్కువగానే ఉంది. కానీ ఒక విషయం నేను చెప్పాలి, చాలా కర్మ ఫేస్ చేసిన వాళ్ళలో ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళ కర్మ ఫేస్ చేసిన వాళ్ళలో ట్రామాల్లా మారుతాయి కొన్ని. అంటే వాళ్ళు ఒక ఎమోషనల్ హట్ అయ్యి చిన్నప్పటి నుంచి పెయిన్ భరించి 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 ఏమవుతుంది, మైండ్లో ఒక ట్రామా లాగా తయారవుతుంది. అందువల్ల వాళ్ళ బిహేవియర్ ఓపెన్గా ఉండదు, అందరితో ఓపెన్గా ఉండదు, కొంచెం మిస్టీరియస్గా బిహేవ్ చేస్తారు. కొంతమందిని చూసాను, గ్రూప్ ఆఫ్ పీపుల్ అలా. బికాజ్ వాళ్ళకి ఏర్పడిన పెయిన్ వల్లే వాళ్ళు అలా ఉంటారు. ఎవరైనా కొంచెం నమ్మకంగా ఉన్నారు వాళ్ళ జీవితంలో అంటే అప్పుడు ఓపెన్ అవుతారు. అలాంటి గ్రూప్ ఆఫ్ కేటగిరీ చాలా ఉంటారు ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు. సో అలా లోపల సప్రెస్ అవ్వకండి. ఒక మంచి ఫ్రెండ్ దొరికిన, ఎమోషనల్ సపోర్ట్ దొరికినప్పుడు ఓపెన్ అయితే ఈ మైండ్లో ఉండే ట్రామాస్ అన్నవి, అంటే గతంలో పెయిన్ అనుభవించిన దాన్ని బయటికి వచ్చేస్తేనే మంచిది. అది ఇంకా ప్రాబ్లం అయిపోతుంది లోపల ఎవరితోని షేర్ చేసుకోకపోతే. మీకు నమ్మకం అనిపించిన మిత్రులతో మీరు షేర్ చేసుకోండి, అప్పుడు మీరు ఫ్రీ అయిపోతారు. ఇంకా చాలామంది ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళ మెనీ పీపుల్ వీడియో రీచ్ అయింది అందరికీ. సో అందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు నాకు. వాళ్ళందరికీ కూడా వీడియో ఫాలో అవుతున్నందుకు థ్యాంక్స్ నేను కూడా చెప్తున్నాను. చక్కగా మంచి వర్డ్స్ చెప్తున్నాను స్పిరిచువల్గా, మీరు అందరూ ఫాలో అవుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఈ విశ్వ వసునామ సంవత్సరంలో క్రితం సంవత్సరం చేసిన దానికి రిజల్ట్స్, ప్రాజెక్ట్ అంతా కూడా సక్సెస్ అవుతుంది. బట్ ఇంకా రాలేదు అనకండి, మనకి మార్చ్ వరకు టైం ఉంది. 2026 మార్చ్ వరకు, ఆ లోపు మీరు రిజల్ట్ చూసుకోండి. 1 ఇయర్లో రిజల్ట్ చూడండి. ఇమీడియట్గా మీకు రాకపోయినా ఇయర్ ఎండింగ్ లోపు
కొన్ని ఆ రిజల్ట్ ఎలా వస్తుంది అనేది మీకు తెలిసిపోతుంది. సో ఓవరాల్గా ఏదైతే పేషెన్సీగా మీరు ఉంటున్నారో, ఏదైతే ఓర్పుగా మొండిగా ధైర్యంగా ముందుకెళ్తున్నారో సేమ్ క్వాలిటీస్ ఈ విశ్వ వసునామ సంవత్సరంలో కూడా మీరందరూ కూడా ఫాలో అయిపోండి. సో అలా ఫాలో అయిపోతే రిజల్ట్స్ చక్కగా వస్తాయి మీకు. సో మంచి ఇయర్, పాజిటివ్ ఇయర్, అందరికీ కూడా చక్కగా స్పిరిచువల్ గైడెన్స్ తీసుకుంటున్నారు. ఈ స్పిరిచువల్ గైడెన్స్ ఎప్పుడూ రాంగ్ అవ్వదు మీకు. స్పిరిచువల్గా ఈ గైడెన్స్ అన్నది ఎప్పుడూ రాంగ్ అవ్వదు. కాబట్టి ఎలా ఉంటుందో అనే ఆందోళన ఏమీ అక్కర్లేదు. సో ఈ కష్టపడిన దానికి రిజల్ట్ వస్తుందని నేను చెప్పినప్పుడు వస్తుంది. ఇది స్పిరిచువల్గా చెప్తున్నాను, అంచనాగా చెప్పింది కాదు కదా. సో అంచనాగా చాలామంది వీడియోలు అంచనాగా చేస్తారు, ఇది స్పిరిచువల్ కంటెంట్. కాబట్టి ఇది ఫాలో అవటం వల్ల నష్టం అయితే ఏమీ ఉండదు, పాజిటివ్గానే ఉంటుంది మీకు. అండ్ ఫాలో అవుతున్నారు, ఇట్స్ వెరీ నైస్. సో విశ్వ వసునామ సంవత్సరం కూడా మీరు కష్టపడిన దానికి రిజల్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. సో అందరూ కూడా వీడియో ఫాలో అవుతున్నారు కదా, సేమ్ ఈ వీడియోని ఇట్లానే ఫాలో అవ్వండి.